హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నారాయణి డైరీస్. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్స్ షేర్ చేస్తున్నానండి. ముందుగా బ్రేక్ఫాస్ట్లో చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈజీ ప్రాసెస్లో పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా పల్లీలు అనేవి ఫ్రై చేసుకొని తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, జీరా, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకుంటున్నానండి. ఈ ప్రాసెస్లో అనేది మనం 5 మినిట్స్లో చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మనం పోపు వేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు. కొంచెం పోపు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చట్నీ కోసం పోపు ప్రిపేర్ చేసుకుంటున్నాను. మార్నింగే కొంచెం తొందరగా చేసుకోవాలనుకుంటే ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనిలో పోపు వేసుకుంటున్నాను. మనకి చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ అనేది టిఫిన్లోకి దోశ అనేది వేసుకుంటున్నాను. ఆల్రెడీ మా బాబుకి టిఫిన్ పెట్టి పంపించేశాను. తన కోసం చపాతీ చేశాను. ఇప్పుడు మా కోసం మాత్రమే దోశ ఇంకా చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను వీక్ డేస్లో ఓన్లీ ఈజీ ప్రాసెస్లో అయిపోయే టిఫిన్స్ మాత్రమే ప్రిపేర్ చేసుకుంటాను. ఇడ్లీ, దోశ అలాంటివి ట్రై చేస్తాను. వీకెండ్స్లో మాత్రం ఏమైనా కొంచెం ఆయిలీ ఫుడ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటాను. ఇక్కడ నాకు టిఫిన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయండి. నెక్స్ట్ లంచ్ ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను. ఒక పక్క రైస్ అనేవి కడిగి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ కర్రీకి అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మష్రూమ్స్ ఇంకా గ్రీన్ పీస్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా ఆనియన్స్, జీరా, పచ్చిమిర్చి అనేవి ప్యాన్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగా నేను మష్రూమ్స్ అండ్ గ్రీన్ పీస్ అనేవి కడిగి పెట్టుకున్నాను. మష్రూమ్స్ అనేవి కట్ చేయడం లేదు, ఎందుకంటే కలర్ అనేవి బ్లాకిష్గా మారిపోతాయి కాబట్టి. ఒక పక్క ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు నేను ఇక్కడ మష్రూమ్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయి ఉన్నాయి కాబట్టి ఒక పక్క నేను మష్రూమ్స్ కూడా కట్ చేసేసుకున్నాను. దీనిలోకి ఇప్పుడు మనం గ్రీన్ పీస్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఏంటంటే గ్రీన్ పీస్ అనేవి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల కొంచెం పచ్చివాసన అనేది పోతుంది. మనం కొనుక్కున్నప్పుడు గ్రీన్ పీస్ అనేవి కొంచెం నీట్గా కడుక్కోవాలి. దానిపైన ఒక గ్రీన్ లాంటి కలర్ లాంటి పౌడర్ లాంటిది వస్తుంది కాబట్టి మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు దీనిలోకి నేను కట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలోకి మనం కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇక్కడ మనకి పసుపు యాడ్ చేయడం వల్ల మష్రూమ్స్ అనేవి బ్లాక్గా రాకుండా ఉంటాయి. ఈ కర్రీ అనేది మనకి మంచి నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుందండి. ఇది నేను బయట షాప్లో తీసుకున్న మష్రూమ్స్. మీకు కనుక ఒకవేళ న్యాచురల్గా విలేజెస్లో దొరికే మష్రూమ్స్ ఉన్నట్టయితే ఇలా ట్రై చేయొద్దు, అస్సలు బాగోదు. ఇక్కడ నాకు రైస్ కూడా ఒక పక్క కుక్ అయిపోతుంది. ఇక్కడ మనకు చూస్తున్నారు కదా, మష్రూమ్స్లోంచి వాటర్ అనేది వస్తుంది. ఈ వాటర్ అంతా దగ్గరగా అయ్యాక మనకి టమోటా, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కారం, మనకి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి గ్రీన్ పీస్ అనేవి పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడే మనం ఉప్పు, కారం సరిగ్గా సరిపోయినాయో లేవో చూసుకోవాలి. ఇక్కడ నాకు రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇక్కడ రైస్ అనేది వార్చేసుకొని నేను అదే బర్నర్ పైన రసం అనేది పెట్టుకుంటున్నాను. నాకు ఇవన్నీ పనులు అయ్యేసరికి
మా బాబు స్కూల్ నుంచి కూడా వచ్చేస్తాడు. నెక్స్ట్ వాడి పని స్టార్ట్ అవుతుంది. ఇక నాకు వంట అనేది ఆల్మోస్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ మా అపార్ట్మెంట్స్లో వినాయక చవితికి ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. ముందుగా వినాయకుడిని పెట్టడానికి మండపం అనేది వేస్తున్నారు. చూస్తున్నారు కదా, మాది కార్నర్ ఫ్లాట్ అండి. అందువల్ల మా ఇంటి పక్కనే ఆ స్టేజ్ అనేది వేస్తున్నారు. ఇంకా వినాయక చవితి స్టార్ట్ అయిందంటే ఫుల్ హడావుడిగా ఉంటుంది. ఇంకేంటి, అందరూ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.